హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనిషికి ఏ కష్టం వచ్చినా అయ్యో పాపం అంటాం. దగ్గరికి వెళ్లి సహాయం చేస్తాం. అదే మూగజీవికి కష్టం వస్తే చూసి చూడనట్లు వెళ్ళిపోవాల్సిందే. అందులోనూ ప్రజలను కాస్త భయభ్రాంతులకు గురిచేసే మూగజీవులకు కష్టాలు వస్తే ఇక ఆ వైపు తొంగి చూసేవారే ఉండరని చెప్పుకోవచ్చు. అటువంటి తరుణంలో కోతి సైన్యానికి ప్రతినిత్యం సేవలు చేస్తూ ఒక వ్యక్తి ముందుకు వెళ్తున్నారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కువగా కోతుల బెడద ఎక్కువగా ఉంది. అటవీ ప్రాంతాలలో పచ్చని చెట్ల కింద పారే జలపాతాల వద్ద ఉండే కోతులు జనావాసాలలోకి వచ్చేస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలలో రోడ్లపై కనిపించే ఈ కోతులు పట్టణాల్లో గోడలపై, ముఖ్యంగా నివాసాల్లోకి సైతం చొరబడి ప్రజలను ఇబ్బంది పాలు చేస్తున్నాయి. నిజానికి వాటికి ఆహారం దొరక్క అవి ఆహారం కోసం నివాసంలోకి చొరబడుతుంటే అవి ఏం చేస్తాయోనన్న భయంతో ప్రజలు భయపడుతున్నారు. పలు చోట్ల ప్రజలను గాయపరిచిన పరిస్థితులు సైతం ఉన్నాయి. అయితే కోతులకు కష్టాలు ఉండవా? కోతులకు దెబ్బలు తగలవా అంటే అలాంటి పరిస్థితులు ఈ మధ్య కాలంలో కాకినాడలో అధికమవుతున్నాయి. తాజాగా ముబారక్ హోటల్ ప్రాంగణంలో ఒక కోతి తీవ్ర గాయంతో నరకయాతన అనుభవిస్తూ శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితిలో ఇబ్బందులు ఎదుర్కొంది. దగ్గరికి వెళ్తే కరిస్తే కోతి కావడంతో ఏమంటుందోనన్న భయంతో ఎవరు దగ్గరికి వెళ్లే సాహసం చేయని పరిస్థితి. దీంతో అటువైపుగా వెళ్తున్న అరట్ల కోటకు చెందిన డాక్టర్ శివ వెంటనే కోతి దగ్గరికి వెళ్లి మొదటిగా అలవాటు చేసుకున్నారు. అనంతరం యాంటీబయాటిక్ పౌడర్ గేటు బయట నుంచి ఆ కోతిపై వేసి ప్రత్యేక లిక్విడ్‌తో గాయాన్ని శుభ్రం చేసి కోతులకు వైద్యం చేశారు. ఇంకేముంది, వైద్యానికి సైతం సహకరించడంతో ఇక ఇంజెక్షన్ సాయంతో కోతులకు నోటిలో ఓఆర్ఎస్ లాంటి లిక్విడ్ పంపించారు. పూర్తి స్థాయిలో కోతి సహకరించడంతో ఇటు వైద్యం, అటు శక్తి వచ్చే ఓఆర్ఎస్ అయితే పంపించడంతో దాదాపు 30 నిమిషాల్లో కోతి స్పృహలోకి వచ్చింది. మానవత్వం తట్టిలేపే విధంగా మూగజీవుల పాలిట దేవుడిగా ఈ మధ్య కాలంలో డాక్టర్ శివ చేస్తున్న కార్యక్రమాలపై పలువురు అభినందనలు తెలిపారు. ఏదేమైనా ఈ డాక్టర్ కోతులకు చేస్తున్న సేవలను మనమందరం అభినందించాల్సిందే. ఇదిలా ఉంటే మన దేశంలో దాదాపు ప్రతి గ్రామంలోనూ హనుమాన్ గుడి ఉంటుంది. కోట్లాది మంది భక్తులు ఆయన ఆరాధిస్తారు. ఎప్పుడు భయంగా అనిపించినా బజరంగ్ బలిని తలుచుకుంటారు. హనుమంతుడు అంత పవర్‌ఫుల్ అని భక్తులు విశ్వసిస్తారు. మధ్యప్రదేశ్‌లోని భిండ్‌లో దండ్రువా ధామ్ పేరుతో ఒక హనుమాన్ ఆలయం ఉంది. ఆ గుడిని సందర్శించడానికి సుదూర ప్రాంతాల నుంచి నిత్యం ఎంతో ప్రజలు వస్తుంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామిని డాక్టర్ బజరంగబలిగా పూజిస్తారు. దండ్రువా ధామ్‌కి వచ్చి హనుమంతుడిని దర్శించుకుంటే పెద్ద పెద్ద వ్యాధులు కూడా నయమవుతాయని ఆలయ పూజారులు, భక్తులు చెబుతారు. ముఖ్యంగా క్యాన్సర్ వంటి మహమ్మారి కూడా తగ్గుతుందని విశ్వసిస్తారు. ఇక్కడికి నిత్యం ఎంతో మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు వస్తూ ఉంటారు. హనుమంతుడి పాదాల వద్ద నుంచి నీళ్లు తీసుకెళ్తారు. ఈ నీటిని తాగడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా నయమవుతాయట. రోగులకు స్వయంగా హనుమంతుడే వైద్యం చేస్తాడని భక్తులు నమ్ముతారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.